నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ. నేను జ్యోత్స్న. కాళ్లలో సిరలవాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్లలో సిరలవాపు, అదేవిధంగా బీపీ, షుగర్ వ్యాధి ఉన్న సర్జరీ చేసుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతుంటారా? సిరలవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాల గురించి ఎవిస్ హాస్పిటల్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్కు కాల్ చేయండి. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. సార్, అసలు ఈ వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి? ఇది ప్రాణాంతకమా? రైట్. సో వారికోస్ వెయిన్స్ ప్రాణాంతకమా? దీన్ని తొందరగా ట్రీట్ చేసుకోవచ్చా? దీని మీద కొంచెం ఆలస్యమైనా పర్వాలేదా? 6 నెలలు, సంవత్సరం వెయిట్ చేయొచ్చా? ఇలాంటి క్వశ్చన్స్ రోజు మా క్లినిక్లో మనం చూస్తుంటాం అనమాట. ఇది మీరు ఒక అడగడమే కాదు, చాలా ఫ్రీక్వెంట్గా ఈ సమస్యలు మనం ఈ డౌట్స్కి ఆన్సర్స్ చెప్పాల్సి వస్తుంది. సో సింపుల్గా అడిగి చెప్తే, వారికోస్ వెయిన్స్ రాగానే ప్రాణం పోతుందా? పోదు. వారికోస్ వెయిన్స్ ప్రాణాంతకమైన జబ్బు కాదు. మోస్ట్ ఆఫెన్ ఏంటంటే ప్రాణం పోదు, కానీ దీనివల్ల జీవన శైలి మారిపోతుంది, దీనివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది, దీనివల్ల రకరకాల వీళ్ళ పేషెంట్లకే కాకుండా వేరే వాళ్ళ జీవితాలు కూడా మారిపోతాయి. ఎందుకంటే వీళ్ళ కింద సేవలు చేసుకుంటూ, వీళ్ళకి పడే పుండ్లు ఇవన్నీ కడుక్కుంటూ వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను ఆపుకొని తిరగాల్సి వస్తుంది. చాలామందికి 80% భారతదేశం ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు వెళ్ళి పని చేసుకోకపోతే వాళ్ళకి వీలు పడదు. 80% వాళ్ళు వర్తకులు కానివ్వండి, లేకపోతే డాక్టర్స్ కానివ్వండి, లేదంటే శ్రామికులు కానివ్వండి. అలాంటి దేశంలో మనం రోజు పని చేసుకొని వెళ్ళలేనంత బాధ, కాలు నొప్పి, పుండు అట్లాంటివి వస్తే ఇది చాలా మేజర్ కాజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల దానితో వచ్చే సోషల్ ప్రాబ్లమ్స్, అలాగా రకరకాల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. నిజంగా చెప్పాలంటే ప్రాణాంతకం కాదు. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో మనము జబ్బుల విషయంలో వీ కెన్ నెవర్ సెడ్ నెవర్. నేను ఇదే ప్రశ్న మీరు 5 ఏళ్ళ క్రితం అడుగుంటే చచా అసలు ప్రాణాంతకం కానే కాదు అని నొక్కి బక్కాలని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఇండియాకు వచ్చిన 6 ఏళ్లలో, నేను అమెరికా నుంచి వచ్చిన 6 ఏళ్లలో కనీసం 8 నుంచి 10 డెత్స్ కూడా చూసాం. ఇది ఎందువల్ల అంటే ఈ ఉబ్బిన సిరల్లో క్లాట్స్ ఏర్పడి ఆ క్లాట్స్ గుండెకి కూడా పాకిపోయేదాకా వాళ్ళు వెయిట్ చేయటం వల్ల, లేదా కాళ్ళలో ఆ పుండ్లు పడిపోయి బాగా ఇన్ఫెక్షన్ వచ్చి సెప్సిస్ అయిపోయి సెప్టిక్ అయిపోవడం వల్ల, ఇట్లా మరే కారణాల వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వల్ల ప్రాణం పోవడం చాలా అరుదుగా కానీ చూసాం. కాకపోతే మనం అది ప్రాణాంతకం అని చెప్పుకోకూడదు. కాకపోతే జీవనశైలి మాత్రం చాలా తీవ్రంగా మారిపోతుంది. అండ్ సార్, కారణాలు ఏమై ఉంటాయి అంటే కొంతమంది అంటారు ఉప్పు ఎక్కువ తినడం వల్ల వస్తుందని, ఇంకొంతమంది ఇంకో విధంగా చెప్తూ ఉంటారు కదా, అసలు రీజన్స్ ఏముంటాయి సార్? రైట్. సో వారికోస్ వెయిన్స్కి మోస్ట్ కామన్ కారణం మన జనువుల్లో లోపం. అండ్ యూజువల్గా ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. అంటే కొన్ని ఫ్యామిలీల్లో కొన్ని తరాలుగా వస్తూ ఉంటుంది వారికోస్ వెయిన్స్. ఇలాగా అంటే ఒక ఫ్యామిలీలో ఒకరికి వారికోస్ వెయిన్స్ ఉంది అని చూడటం అనేది 85 నుంచి 90% పేషెంట్స్లో మనం చూస్తాం. మన ఫ్యామిలీలో మైనెత్తులకో, మేనమామలకో, ఫ్యామిలీలో ఎవరికో వచ్చి ఉంటుంది. దాంతోపాటు ఆ జనువులు వీళ్ళకి రావడం వల్ల, వీళ్ళకి ఆ జనువుల లోపం వల్ల ఈ వారికోస్ వెయిన్స్ మనం చూస్తాం. ఇది కాకుండా ఎక్కువగా నిల్చుకునే వాళ్ళలో దీని తీవ్రత పెరగడం చూస్తాం. రావటం మాత్రం వెరికోస్ వెయిన్స్ జెనెటిక్, కాకపోతే దాని సివియరిటీ పెరగటం మాత్రం నిల్చుని స్టాండింగ్ జాబ్స్ చేసుకునేవాళ్ళు, లేదంటే నిల్చుని కాలు కదపకుండా అట్లా ఒక దగ్గర ఉండేవాళ్ళు, అట్లాంటి వాళ్ళలో మనం ఈ వ్యాధి కొంచెం ఎక్కువగా చూస్తాం. సో ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొస్తుంది అంటే, ఇది ఏ ఉప్పు పదార్థం తినటం వల్ల, లేకపోతే పప్పు, లేకపోతే చీము వచ్చే వస్తువులు తినటం వల్ల, వాటి వల్ల ఈ వెరికోస్ రావు. అవి మార్చడం వల్ల ఈ వెరికోస్ పోవు. ఈ వెరికోస్ ఒకవేళ మీకు లేజర్ ఇట్లాంటి చికిత్సలు చేసిన తర్వాత కూడా ఎటువంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి ఫుడ్కి ఎటువంటి సంబంధం లేదు. మనం తిన్న ఆహారమే మన ఆరోగ్యం అనేది ఒక పాత ఆయుర్వేదిక్ ఫినామినన్. దానికి ఎటువంటి వ్యాలిడేషన్ లేదు, దానికి ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ లేదు. సో అట్లాగా అన్ని ఫుడ్కి తీసుకెళ్ళి లింక్ పెట్టడం అనేది పొరపాటు. సార్, కాలర్ ఉన్నారు, శ్రీనివాస్, పశ్చిమ గోదావరి నుంచి ఉన్నారు. శ్రీనివాస్ గారు. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి గారు. సార్ ఏం లేదు సార్, ఇది 2017లో ఇది మన రఘు సార్ చూసారు సార్, ఇది ఫెయిల్ అయిపోయింది. అంటే డాక్టర్స్ ఇది ఎవరు చేసినా కూడా ఫెయిల్ అవుతారు సార్. ఇది దీనికి స్పెషల్గా ఏమైనా ఉంటుందా? సో రఘు సార్ 2017లో చేశాడు, అదే వెరికోస్ సంబంధించిన డాక్టర్ని పెట్టేసి ప్రైమ్ హాస్పిటల్ అండి అది. సో అలాగా సో అలా పేర్లు తీసుకోవటము అంత ఎవిడెన్స్ లేకుండా నేను చెప్పలేనండి, మాట్లాడలేను. ఇంకో డాక్టర్ గారి గురించి మాట్లాడలేము, మీకు ఫెయిల్ అయిందని కూడా నేను మాట్లాడలేను. సో అది కరెక్ట్ అవ్వదు. కానీ ఒక ఓవరాల్గా అసలు మీరు వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేసుకునే ముందు ఏమేమి ఎంక్వైరీ చేసుకోవాలి అని చెప్పడం మాత్రం నా బాధ్యత. సో మీకే కాదు, ఏ వ్యూవర్ అన్నా కూడా ఏంటంటే నేనేం చెక్ లిస్ట్ ఫాలో అవ్వాలి. సో ఎవరు కూడాను మీకు ఈ రోజుల్లో పే ఫర్ హెల్త్ కేర్కి మీరు డబ్బులు కట్టినప్పుడు ఒక కస్టమర్గా, ఒక కన్జ్యూమర్గా, ఒక పేషెంట్గా కూడా మీకు ఎవరు ఇందులో బెస్ట్, ఆయన బెస్ట్ అవడం కారణాలు ఏంటి, ఆయన కానీ ఆవిడ కానీ బెస్ట్ అవడం కారణాలు ఏంటి, వాళ్ళ క్లినిక్లో ఉండే సదుపాయాలు ఏంటి అని తెలుసుకొని మీరు చేసుకోవాలి. ఎందుకంటే మనకి రియలిస్టిక్గా
వేరే పద్ధతి ఏమీ లేదు. సో మీ డిలిజెన్స్ అనేది మీరు చేసుకోవాలి. ఇది ఇప్పుడు రేపు పొద్దున్న చిట్ ఫండ్లో డబ్బులు పెట్టిన డిలిజెన్స్ చేసుకుంటారు కదా, అదే మాదిరి ఇది కూడా చేసుకోవాలి. సో ఈ డిలిజెన్స్ చేసుకునేటప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే ఇవి ఎన్ని వేలు చేస్తున్నారు, మీ కనీసం 8 నుంచి 10,000 ప్రొసీజర్ చేసే డైరెక్ట్గా అది అడగొచ్చు. మీరు ఫీజు కట్టారు కదా, మీరు 8 నుంచి 10,000 ఆపరేషన్స్ చేశారా డాక్టర్ గారు, మా ప్రాంతంలో మా వయసు వాళ్ళు మీరు తగ్గించిన వాళ్ళు ఒక 10 నంబర్లు ఇస్తారా, నేను మాట్లాడుకోవచ్చా వాళ్ళతోని, లేదంటే క్లినిక్ బయటే మీకు తెలుస్తూ ఉంటుంది ఎంతమంది తగ్గింది అనేది. సో ఇలాంటి డిలిజెన్స్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ కొన్ని వందల కొద్ది క్లినిక్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఒక 6 ఏళ్ల క్రితం ఈ లేజర్ స్టార్ట్ చేశాను. ఇండియాలో ఫస్ట్ లేజర్ నేనే తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఈ లేజర్స్ అనేది ఒక ప్రపంచంగా మారింది. ఇప్పుడు దగ్గర మా ఐవిస్లో నెలకి 300 ఆపరేషన్స్ దాకా జరుగుతాయి, 300 నుంచి 400 దాకా జరుగుతాయి. ఇలా జరిగేటప్పుడు ఆబ్వియస్లీ మా వాచ్మెన్ దగ్గర నుంచి మా డాక్టర్ దాకా మాకు దీనిలో డీప్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ఇప్పుడు అరవింద్ ఐ హాస్పిటల్కి వెళ్తే కళ్ళ ఆపరేషన్ బ్రహ్మాండంగా జరగదు, ఎల్వి ప్రసాద్కి వెళ్తే కళ్ళ ఆపరేషన్ బ్రహ్మాండంగా జరగదు. అలానే ఈ వ్యారికోస్ వెయిన్స్కి, ఈ వ్యాస్కులర్ సమస్యలకి మాది ఒక ఉన్నతమైన ప్లేస్. ఎందుకంటే దానిలో అన్ని వేల కొద్దీ చేస్తాం. మా హాస్పిటల్లో ఇంకా వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్ తప్ప వేరే ఏమేమి చూడం కాబట్టి. అలాంటప్పుడు ఆబ్వియస్లీ మా ఎక్స్పర్టీస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది నేను చెప్పినందుకు నమ్మకండి. మళ్ళీ ఈ టీవీ షో చూసో నేను చెప్పినందుకు వినకండి. మీరు ఏం చేయాలంటే నన్ను కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కదా, ఈ ఎక్స్ప్లెనేషన్ పట్టుకొని ఇది నిజమా కాదా అని మీ ప్రాంతం, మీ పశ్చిమ గోదావరి అయితే దగ్గర 500 మంది నంబర్లు ఇస్తాను. వాళ్ళతో ఫోన్ చేసి మీరు ఇండిపెండెంట్గా వెరిఫై చేసుకొని నేను చెప్పానని చెప్పకుండా కనుక్కుంటే అప్పుడు కానీ తెలియదు మీకు. సో ఇలాంటి డిలిజెన్స్ అనేది, ఎందుకంటే ఇప్పుడు మూలకు ఒకళ్ళు లేజర్ చేస్తామంటున్నారు. ఎందుకంటే మన సక్సెస్ చూసి తప్పులేదు. మన కొన్ని వేల కొద్ది లేజర్స్ చేసినా కూడా భారతదేశం మొత్తం పాపులేషన్ కవర్ అవ్వదు. ఎన్ని వస్తే అంత మంచిది. కానీ కరెక్ట్ క్వాలిటీ ప్రకారం చేయడం అనేది చాలా అవసరం. వాళ్ళకి సొంత స్కానింగ్ ఉండాలి, ఆ డాక్టర్ గారు స్కాన్ చేసుకోవాలి. అండ్ ఫెయిల్యూర్స్ అవుతాయి, నాకు కూడా అయ్యాయి, నేను అవ్వదని చెప్పట్లేదు. దగ్గర ఈ 14,000 కేసుల్లో 8-10 మంది దాకా వచ్చారు. అది 0.01% కన్నా తక్కువ. అండ్ ఆ వచ్చిన 10 మందికి కూడాను మనం ఏమైనా ఫెయిల్ అయితే అందరికీ ఫ్రీగా మళ్ళీ రీఆపరేట్ చేసి తగ్గించాం. సో ఫెయిల్ అవ్వటం అవుతుంది, సక్సెస్ అవుతాం కొంతవరకు దాని దేవుడి దయ, లక్క కూడా ఉంటుంది. కానీ దాని రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకుంటున్నారు, దాని రెస్పాన్స్ ఏమి ఇచ్చారు, మీకు కంపాషనేట్గా మాట్లాడారా, వాళ్ళు సొంతగా ఫ్రీ స్కాన్ చేశారా, లేకపోతే ఊరికి 5,000-10,000 స్కానింగ్లు పంపిస్తున్నారా, అవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకుని రండి. సార్ కాలర్ ఉన్నారు, నాగప్ప కర్నూలు నుంచి. నాగప్ప గారు మేడం చెప్పండి. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నా పేరు నాగప్ప. ఏం మేడం నాది ఏం పట్టుకునే పని కాదు, నాది బెంగళూరులో ఉంటుంది మేడమా. ఏమైందిపా నాగప్ప గారు, మీరు అడిగిన సందేహం అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి చెప్తారా? చెప్తారమ్మా, చెప్పండి. అదే అనుకునే పని ఒకటి కాదమ్మా. నాకు ఆయన సందేహం ఏమీ అర్థం కావట్లేదు. మేబీ దీని గురించి అయి ఉంటుంది సార్. అయితే ఒకటి, ఇది ముందు మనం ప్రెడిక్ట్ చేయగలుగుతామా, అంటే ఇది వంశపారంపర్యంగా వస్తుంది అంటారు కదా, ఏమైనా తిమ్మిర్లో లైక్ ఇలాంటివి ఏమైనా తెలుస్తాయా సార్ ముందుగానే? సో ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అంటే ఏంటంటే ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, దీనికి ఏ డాక్టర్ ట్రీట్ చేస్తే బాగుంటుంది, మరి డాక్టర్ గారు మనం షో విన్నాం కదా, దీనిలో ఆశ్చర్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయా నాకు అని ఫాలో అవ్వడానికి వాళ్ళు ఒక పర్టికులర్ రీసెర్చ్ కూడా చేసుకోవాలి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కాళ్ళలో తిమ్ముర్లు కానీ, కాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వటం కానీ, కాళ్ళలో కలర్ మారటం కానీ, ఇలా వెయిన్స్ ఉబ్బి కనిపించడం కానీ, లేదంటే కాళ్ళు కొంతసేపు నిలబడితే బాగా కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి కొంచెం కూర్చోవాలనిపించడం కానీ, కొంత దూరం నడిస్తే నొప్పులు రావటం కానీ, కాళ్ళు నల్లబడిపోవడం, చర్మం మారిపోవడం, కాళ్ళలో పుండ్లు పట్టడం, ఇట్లాంటి ఏమాత్రం 1% డౌట్ ఉన్నా కూడా ఒక వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇవి ఉబ్బినవి నరాలు కావు. మీరు ఏమన్నా ఒక పాయింట్ పెన్ను పేపర్తో నోట్ చేసుకోవాలంటే ఈ షో చూసి ఆ పాయింట్ ఏంటంటే, ఈ ఉబ్బినవి నరాలు కావు, ఇవి సిరలు. సో ఈ సిరలు ఏంటంటే ఇలా ఉబ్బిపోతే మనం ఏం చేయాలంటే దానికి సరైన ట్రీట్మెంట్ చేయాలి. దానికి వాస్కులర్ ఎక్స్పర్ట్ మాత్రమే ట్రీట్ చేయగలరు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఇక్కడ చూసినప్పుడు నిజంగా ఈ ఉబ్బిన సిరకి మనం ఏమి చూసి ముట్టుకొని పట్టుకొని చేసేది ఉండదు, నిజంగా జస్ట్ చూస్తే తెలిసిపోతుంది. అలాంటప్పుడు స్కానింగ్ అనే పరీక్ష చేయాలి. సో ఈ స్కానింగ్ అనే పరీక్ష దగ్గర ఏమవుతుందంటే చాలామందికి ఇదొక ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ వల్ల ఏంటంటే అందరూ డాక్టర్స్ ఇలా చూడంగానే స్కానింగ్ రాస్తుంటారు. మా దగ్గర ఏంటంటే మాకు కొన్ని వేల కొద్ది పేషెంట్స్ దగ్గర నెలకి ఒక 12 నుంచి 1400 మంది పేషెంట్స్ మేము చూస్తాం, ఈ వారికోస్ వెయిన్స్ మాత్రమే మా సెంటర్స్ అన్ని కలిపి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రతి వాళ్ళకి స్కాన్లకి 3,000 మొన్న ఎవరో చెప్పారు 10,000 కట్టారట 2 కాళ్ళకి స్కానింగ్ కలిపి. ఇలాంటి డబ్బులు మేము అంత ఖర్చు పెట్టిస్తే మా పేషెంట్స్ తట్టుకోలేరు. మా వంత చాలా మిడిల్ క్లాస్ పేషెంట్స్ వస్తారు ఎక్కువగా. అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ స్కానింగ్ అందరికీ ఫ్రీగా చేస్తాం. దగ్గర ఇప్పుడు 32,000 మంది కౌంట్ మనది. 32,000 మందికి కలర్ డాప్లర్ పరీక్ష నిల్చునే పొజిషన్లో అందరికీ ఫ్రీగా చేస్తాం. ఇది పడుకోబెట్టి చేస్తే ఈ స్కానింగ్ రిపోర్ట్ తప్పు వస్తుంది.
అది తప్పు వస్తే ఇంక అక్కడ నుంచి మీరు చేసే ట్రీట్మెంట్ ప్రతి ఒక్కటి తప్పు అవుతుంది. సో దీనికి ఎవిడెన్స్, ఈ స్తంభం, మూల స్తంభం ఎవిడెన్స్ ఏంటంటే నిల్చుకొని చేసే కలర్ డాప్లర్. అది మనం గ్రహించి దాని ప్రకారం చేసుకుంటే తగ్గుతుంది. సో ఈ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్, గో టు ఎ వాస్కులర్ ఎక్స్పర్ట్ అండ్ నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేసుకోవాలి. ఈ 3 2018లో సరే లైట్గా వాపులు వచ్చాయి సార్. అది వచ్చేసి స్కానింగ్ తీసుంటే అలాగే దాంట్లో నరాలు ఆనేడ బ్లడ్ నిలబడింది సార్. అలాగే బ్లడ్ నిలబడితే షార్ట్ చేసుకుంటే ఒక మాదిరిగా ఉంటే షార్ట్ ఇచ్చగా లాగుతాను సార్ ఒకటే. అలాగే సో మీకు బేసిక్గా ఉన్నదాన్ని సిమ్టమాటిక్ వ్యారికోస్ వెయిన్స్ అంటారు. నాకు తెలిసి కర్నూలు వెదర్కి ఎవరు కూడా సాక్సులు జీవితాంతం పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా వేసుకోలేరు. మీకు వ్యారికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. కాళ్ళు నొప్పులు వస్తే దాన్ని సిమ్టమాటిక్ వ్యారికోస్ వెయిన్స్ అంటారు. సిమ్టమాటిక్ వ్యారికోస్ వెయిన్స్ కొంచెం కష్టం చేసుకునేవాళ్ళు, లేకపోతే హాట్ వెదర్లో ఉండేవాళ్ళకి ఆ లేజర్ అనే ప్రొసీజర్ చేస్తేనే మేలు. ఎందుకంటే ఈ పొద్దున్న లేసి 6 గంటల నుంచి 11 దాకా మీరు లైఫ్ లాంగ్ ఈ సాక్స్ వేసుకోవడం యూజువల్గా మీ వల్ల కాదు. సో దానికి ఒకసారి రండి, చూపించండి. మా హైదరాబాద్లో ఇంతకు చెప్పినట్టుగా అవసరం ఉంటే నిల్చుకోబెట్టి స్కానింగ్ అనేది ఫ్రీగా చేస్తాం. మాకు తెలుస్తుంది ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది, దాన్ని బట్టి ట్రీట్ చేస్తే తగ్గిపోతుంది. సార్, అంటే ఇంతకుముందు మీరు చెప్పారు కదా, మచ్చలు పడ్డము, పుండ్లు పడ్డము, దురదలు రావడం, అంటే ఇవి ఏ స్టేజ్లో, అంటే ముందుగా ఇది ఏ విధంగా తెలుస్తుంది, ఏ స్టేజ్లో ఎలా ఉంటాయి సార్? రైట్. సో వ్యారికోస్ వెయిన్స్ స్టేజెస్ గురించి మాట్లాడుకుంటే ఒక్కటే ఏంటంటే, ఒక డిస్క్లైమర్ ఇది చెప్పే ముందు ఏంటంటే, ఎవరికి వాళ్ళు ఈ షో విని నాకు ఎర్లీ స్టేజ్ 1, స్టేజ్ 2 అని సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోకూడదు. ఇది ఏంటంటే ఈ స్టేజ్ల డిస్కషన్ అనేది కొంతవరకు అకాడమిక్, కొంతవరకు ఏంటంటే కొంచెం నాలెడ్జ్ పెరగడానికి, అంతేగాని వాళ్ళు వైద్యం చేసుకోవడానికో మందులు ఇచ్చుకోవడానికో కాదు. ఇది ఒక పక్కన పార్క్ చేసి యాక్చువల్ మ్యాటర్కి వచ్చామంటే, ఎర్లీ స్టేజ్లో ఈ వెయిన్స్ ఉబ్బినట్టు కనిపిస్తాయి కొంచెం, అండ్ దాంతో పాటు ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ అంటే ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు లాగటము, కాళ్ళు నొప్పులు వేయటము, దాంతోపాటు వెయిన్స్ ఉబ్బటము, సాయంకాలం అయితే కాళ్ళు వాచటము, కాళ్ళు ఎవరైనా పడితే ఇంప్రూవ్మెంట్ అనిపించడము, లేకపోతే నిద్ర పట్టకపోవటము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తాం. అందరికీ నొప్పి ఉండక్కర్లేదు. కొంతమంది నొప్పి లేకుండానే వెయిన్స్ యొక్క డయామీటర్ 3 మిల్లీమీటర్ కన్నా ఎక్కువ పెరిగిపోతుంది. వెయిన్స్ యొక్క డయామీటర్ 3 మిల్లీమీటర్ కన్నా ఎక్కువ పెరిగితే దాన్ని కూడా స్టేజ్ 2లోకి తీసుకొస్తాం. థర్డ్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మోకాలు కింద భాగం రంగంతా బ్లాక్గా మారిపోయి చాలా చర్మం నిర్వీర్యంగా కొంచెం బాగా దాని నార్మల్ సౌందర్యాన్ని కోల్పోయి ఉంటుంది. అండ్ లాస్ట్ స్టేజ్లో ఏంటంటే కాళ్ళలో పుండ్లు పడతాయి. కాళ్ళల్లో పుండ్లు పడడానికి 85% కారణం వ్యారికోస్ వెయిన్స్. అందరూ షుగరు, బీపీ అంటారు, అవేమి కావు. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లెగ్ అల్సరేషన్ ఏంటంటే అది వ్యారికోస్ వెయిన్స్. సో ఇది ఇక్కడ పెట్టుకోవాలి. సో ఊరికి కాళ్ళలో దెబ్బలు తగిలి మానకపోవటము, కాళ్ళు నల్లబట్టము, కాళ్ళలో చిన్న దెబ్బ తగిలితే అది పెద్ద గాయంగా మారడము, చిన్న దెబ్బ తగిలితే రక్తం అధికంగా కారడము, ఏదో రకరకాల ఆయింట్మెంట్లు పెడుతుంటే ఇంకా పెరిగిపోవటము, ఇవన్నీ కూడా వ్యారికోస్ వెయిన్స్ లక్షణం. దాని కింద నుంచి వచ్చే నీటి సరఫరా, అంటే వచ్చే రక్త సరఫరా బాగైతేనే అవి బాగవుతాయి. దాన్ని బట్టి అవే ఊరికే క్రీములు, ఆయింట్మెంట్లు ఇవన్నీ పెట్టడం వల్ల ఇంకా రేగిపోయి ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్, అంటే ఏ వ్యాధికైనా కూడా ఇనీషియల్గా డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాము అని అంటే అది ఖచ్చితంగా నయం అవుతుంది, ప్రాణాంతకం అయితే అవ్వదు అని మీరు గట్టిగా చెప్తారు. సో దిస్ ద రైట్ టైం, నేను డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి ఇది రైట్ టైం అని చెప్పేసి, ముఖ్యంగా ఈ వ్యారికోస్ వెయిన్స్కి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఎప్పుడు తెలియక? ఇది హెల్త్ కేర్ విషయంలో ఇండియాలో చాలా నెగ్లెక్ట్, చాలా దిశ చేయడము, చాలా ఆలస్యం చేయడం మనం చూస్తున్నాం. వ్యారికోస్ వెయిన్స్ అనే కాదండి, మీకు ఏ వ్యాధి కూడాను 0.01% డౌట్ ఉన్నా కూడా వెళ్ళి డాక్టర్ని సంప్రదించడంలో, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం అంతట్లోకి మన మెడికల్ ఫీజులు భారతదేశంలో చాలా తక్కువ. మనం ఒక యావరేజ్ డాక్టర్కి 300 నుంచి 1000 రూపాయలు కడతాము, మా దగ్గర 500 నుంచి 600 ఉంటుంది. దానిలో మేము స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తాం. సో ఇంతకు మించిన తక్కువ రేటుకి ఏ ప్రపంచంలో ఏ డాక్టర్లు ఎవరు చూడరు. సో అసలు ఇక్కడ ఆలస్యం దేనికోసం? ప్రాబ్లం ఉంది, మనం ప్రాబ్లం ఉందని 1% అనే డౌట్ పడుతున్నాం. అలాంటప్పుడు ఎర్లీగా వెళ్తే డిటెక్ట్ చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను కొన్ని 100 ఉదాహరణలు ఇవ్వగలను ఇండియాలో ఎలా డిలేస్ అవుతున్నాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఓన్ ప్రాక్టీస్కి చూసామంటే, దగ్గర అమెరికాలో నేను ఉండేటప్పుడు లేదా పుస్తకాల్లో మనం చదివితే వ్యారికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళలో 4% మందికి పుండ్లు పడతాయి. 4% అంటే 96% మంది డాక్టర్ దగ్గరికి పుండ్లు పడక ముందు వస్తారు. కరెక్ట్? నా ఒక్క క్లినిక్ ప్రాక్టీస్లో హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర 30% మంది కాళ్ళలో పుండ్లు పడిన తర్వాత వస్తారు.
ఇది ఎందువల్ల అంటే ఎర్లీ స్టేజ్లో వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని తెలియదు, ఉంటే దాన్ని డయాగ్నోస్ చేయడం తెలియదు, వాళ్ళ దగ్గరలో డాక్టర్స్కి అవేర్నెస్ లేదు. అండ్ ఇట్లాంటి టీవీ షో చూసినా కూడా దానిదే ముందులే ఏదో ఉందంటున్నారు, ఇదంతా మనకి గడిచిపోతుందిలే ఎందుకులే అని వదిలేసి అలా కొంతమంది వచ్చి చూపించుకొని స్కానింగ్ చేసి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏవో ఇంట్లో పెండిలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పి ఇదొక పక్కన పెడితే మీరు నా ఫీల్డ్ వదిలేయండి, పోనీ వేరే ఫీల్డ్ మాట్లాడతాం. దగ్గర 30 to 40% క్యాన్సర్ పేషెంట్స్ స్టేజ్ 4 క్యాన్సర్తో వస్తారు ఇండియాలో. ఎందుకంటే ఎర్లీగా ప్రాబ్లమ్ని దాని మీద కొంచెం బరువు తగ్గినా, లేకపోతే కొంచెం తేడా వచ్చినా, కొంచెం బౌల్ హ్యాబిట్స్ మారినా 7 సైన్స్ ఆఫ్ క్యాన్సర్ అని ప్రతి న్యూస్ పేపర్లో ప్రతి దగ్గర రాస్తూ ఉన్నాం. అయినా కూడా ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటే ఇది కూడా సేమ్ యాటిట్యూడ్. సో అసలు ఇంకో విధంగా చెప్పలేను, నేను 5 కంట్రీస్లో ఇండియా రాకముందు 5 దేశాల్లో నేను ప్రాక్టీస్ చేసి వచ్చాను. ఇంతకన్నా తక్కువ డాక్టర్ ఫీజు అంటే కన్సల్టేషన్కి మీరు కట్టే రుసుము ఇంతకన్నా తక్కువ థాయిలాండ్, శ్రీలంక ఏ దేశంలో కూడా లేదు. సో అది దాన్ని డెఫినెట్గా మన కస్టమర్స్ పేషెంట్స్ వాడుకోవాలి. సార్ కాలర్ ఉన్నారు శ్రీనివాసరావు వరంగల్ నుంచి. శ్రీనివాసరావు గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సమస్య నాకు పాదాలలో మంటలు వస్తాయి, అరిపాదాలలో. అట్లా సో ఆ పాదాలలో మంటలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు కాళ్ళలో ఈ రక్త సరఫరా సరిగ్గా లేకపోతే మంటలు రావచ్చు. కాళ్ళకి వెళ్ళే రక్త సరఫరా అంటే ఆర్టరీస్లో బ్లాక్స్ ఉంటే రావచ్చు. అలానే కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే వెయిన్స్లో బ్లాకేజెస్ ఉంటే రావచ్చు. ఇవి రెండు కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి. షుగర్ ఉంటే రావచ్చు. షుగర్ కొన్నిసార్లు కొంతమంది కంట్రోల్లో ఉన్నా కూడా కాలక్రమేణా అంటే క్రొనాలజీ ఎక్కువ ఏళ్ళు షుగర్ ఉన్న వాళ్ళందరికీ కొంచెం కాళ్ళలో మంటలు అధికంగా వస్తాయి. దీంతోపాటు మనం వేరే కారణాలకి మనం అంచనా వేసామంటే రక్త సరఫరా లోపం అంటే ఎనీమియాలో రావచ్చు, పౌష్టికాహారంలో లోపాలు అంటే విటమిన్ డెఫిషియన్సీలో రావచ్చు. ఇలాగ చాలా కారణాలు ఉంటాయి. ఈ ప్రోగ్రాం లక్ష్యం ఏంటంటే ఈ కారణాలన్నిటికీ సొల్యూషన్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని కారణాలని మనం సాల్వ్ చేయొచ్చు ఒకటి తర్వాత ఒకటి. దానికి సరైన స్కానింగ్ ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేయాలి, ఎర్లీగా చూడాలి. అండ్ వెస్టర్న్ కంట్రీస్లో మేము ఒక పదాన్ని చెప్పాం, లెగ్ అటాక్ అనేసి. అంటే ఎలా అయితే ఛాతీ దగ్గర నొప్పి ఉంటే హార్ట్ అటాక్ అనుకుంటామో, ఎలా అయితే బ్రెయిన్ దగ్గర నొప్పి ఉంటే బ్రెయిన్ అటాక్ అంటామో, అదే మాదిరి లెగ్స్లో వచ్చే పెయిన్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తే తొందరగా దాన్ని ట్రీట్ చేస్తే అది వేరే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుంది. సో ఈ లెగ్ అటాక్ అనే వర్డ్ కాయిన్ చేసి ఎక్కడ పడితే అక్కడ మీరు అమెరికాలో వెళ్ళారంటే పోస్టర్స్ కూడా ఉంటాయన్నమాట, డోంట్ ఇగ్నోర్ లెగ్ అటాక్ అనేసి. ఇండియాలో ఇంకా అంత అవేర్నెస్ రాలేదు, బట్ డెఫినెట్గా నేను 6 ఏళ్ళ క్రితం మొదలెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం వచ్చింది, చాలా అవేర్నెస్ చేశాం అండ్ చాలామందికి దీని మీద కాన్సెప్ట్ కూడా తెలిసింది. డాక్టర్ నెక్స్ట్ కాలర్ వరలక్ష్మి ఉన్నారు. వరలక్ష్మి గారు, హలో వరలక్ష్మి గారు వినిపిస్తోందా? ఓకే సార్, మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది. సార్ వారికోసీల్ అంటే ఏంటి సార్ మరి? రైట్. సో ఎలా అయితే వ్యారికోస్ వెయిన్స్లో మన కాళ్ళ నుంచి రక్త సరఫరా అలాగా మన గుండెకి చేరకుండా అలా కొన్ని దగ్గర కాళ్ళ దగ్గర స్టక్ అయిపోతుందో, కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల, అదే మాదిరి వరబీజం నుంచి రక్తం పైకి వెళ్ళేటప్పుడు అది పొట్టలోంచి వెళ్ళి ఇట్లా హార్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల ఆ బ్లడ్ అంతా వచ్చి మళ్ళీ టెస్టిస్ దగ్గర మిగిలిపోయి ఉండిపోతుంది. ఆ టెస్టిస్ దగ్గర అలా ఉండిపోయిన రక్తాన్ని వ్యారికోసీల్ అంటారు. ఇలా టెస్టిస్ దగ్గర అంటే వరబీజం దగ్గర రక్తం అలా ఉండిపోయి వ్యారికోసీల్ వస్తే చాలామందికి అక్కడ టెంపరేచర్ పెరిగి అక్కడ స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి బేబీస్ పుట్టకుండా ఫర్టిలిటీ బాగా తగ్గిపోతుంది. అదే మాదిరి అలా వదిలేస్తే చాలామందికి సాయంకాలం అయితే ఆ వరబీజం అంతా కిందకి సాగి బాగా నొప్పి చేసి అసలు ఏ పని చేసుకోలేకుండా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటారు. వీటికి ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఈ వ్యారికోసీల్కి తొందరగా తగ్గించేసేయచ్చు కొత్త ఎంబలైజేషన్ పద్ధతి ద్వారా. సార్ మరి అంటే ఈ మధ్యకాలంలో ఆ పేషెంట్స్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా, వ్యారికోసీల్ బాధితులు, కారణం ఏంటంటారు? అగైన్ అవేర్నెస్ అండి. ఇప్పుడు యాక్చువల్గా వ్యారికోసీల్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. మగవాళ్ళ వల్ల పిల్లలు కలగపోయే శక్తి వ్యారికోసీల్ వల్ల మ్యాక్సిమం అవుతుంది. సో దానికి ఏం చేయొచ్చు అంటే ఇందాక చెప్పినట్టుగా చిన్న నీడిల్ పెట్టి అక్కడ కట్ చేయకుండా లోపలికి వైర్ పంపించి ఆ వ్యారికోసీల్ని మాత్రమే తీసేసేయచ్చు. ఎక్కడ కట్ చేయం కాబట్టి వెంటనే సేమ్ నుంచి పనులు చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ వ్యారికోసీల్ ఒక 2-3 రోజులు పూర్తిగా తగ్గిపోతుంది. సార్ కాలర్ ఉన్నారు సార్, వాణి హన్మకొండ నుంచి. వాణి గారు నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. మాట్లాడండి. నమస్కారం అండి. చెప్పండి అమ్మా. అది నాకు 34 years సార్. అలాగే ఒక 2 years నుండి నాకు నరాలు ఈ కుడిక భాగం వెనకాల నరాలు ఉబ్బినాయి సార్. అలాగే దాన్ని నేను సాక్స్లు వేసుకుంటే తగ్గుతాయి అంటున్నారు కానీ సార్ సాక్స్లు వేసుకుంటే తగ్గట్లేదు. తగ్గదమ్మా. సాక్స్ వేసుకుంటే ఎవరికి కూడా వ్యారికోస్ వెయిన్స్ తగ్గవు. సాక్స్లు వ్యారికోస్ వెయిన్స్కి పర్మనెంట్ సొల్యూషన్ కాదు.
సాక్స్లు వేసుకుంటే కంట్రోల్ అయ్యి ఏ రోజు వేసుకుంటారో ఆ రోజు ఒత్తి పెడతాయి, మరుసటి రోజు మీరు మర్చిపోతే పెరుగుతాయి. సో మీరే కాదు ఏ వ్యూవర్ అనేది చూసేవాళ్ళు ఇక్కడ ఏం అనుకోకూడదంటే సాక్స్లు మా డాక్టర్ రాశాడు, సాక్స్లు 15 రోజులు 3 రోజులు 10 రోజులు ఈ 30 రోజుల్లో వాడితే ఈ వెయిన్స్ లోపల కరిగిపోయి వెళ్ళిపోతాయి అనుకోవడం చాలా పొరపాటు. ఈ వ్యారికోస్ వెయిన్స్ సాక్స్ వల్ల తగ్గదు, కంట్రోల్ అవుతుంది మాత్రమే. సో ఎవరైనా సాక్స్ వేసుకోవాలని నిశ్చయించుకుంటే ఆ సాక్స్ అనేది పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 11 దాకా జీవితాంతం ఒక్కరోజు కూడా మానకుండా పూజకి వెళ్ళినా లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినా ఎప్పుడూ తీయకుండా ఇట్లాగ రోజంతా ఉంచుకునే వాళ్ళకే సాక్స్ పనిచేస్తుంది. అది కూడా క్యూర్ చేయడానికి కాదు, కంట్రోల్ చేయడానికి. దానికి మించి 3 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండి వెయిన్స్లో ఉబ్బి దాంతోపాటు ఎటువంటి నొప్పి కానీ వాపులు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. చిన్న సూది పెట్టి లేజర్ పద్ధతి ద్వారా ఈ వెయిన్స్ని కరిగించడం జరుగుతుంది. అవి చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. అంతేగాని సాక్సుల వల్ల ఎవరికి మీరు ఒకరోజు కాదు 3 నెలలు కాదు 30 ఏళ్ళు వేసుకున్నా కూడా వెరికోస్ వెయిన్స్ దాని మట్టుగా క్యూర్ అవ్వవు. ఓకే సార్, ఇప్పుడు వ్యాకోసిల్కి సంబంధించి అంటే సర్జరీ చేసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్, ఇప్పుడు మనం ఇందాక టాపిక్ వర్బేజం దగ్గర ఉబ్బే సిరల గురించి మాట్లాడుతున్నాం, అంటే వ్యారికోస్ సీల్. ఆ వ్యారికోస్ సీల్ చేసిన పేషెంట్స్ కూడా ఎంబలైజేషన్ సరిగ్గా చేస్తే సేమ్ డే నుంచి పనులు చేసుకోవచ్చు. ఎటువంటి పోస్ట్ ఆప్ జాగ్రత్తలు లేవు. ఒక వారం రోజులు స్క్రోటల్ సపోర్ట్ అంటే టైట్ అండర్వేర్ వేసుకుంటే ఆ లోపలే ఆ వెయిన్స్ అన్ని కరిగిపోతాయి. ఆ ఏరియాలో కట్ చేయం కాబట్టి దానికి వెంటనే అక్కడ మీకు ఎక్కడ కుట్లేం పడవు కాబట్టి కొంతమందికి పెయిన్, లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా తగ్గిపోతాయి. సార్ కాలర్ ఉన్నారు రమేష్. రమేష్ గారు సార్ నమస్కారం. చెప్పండి. నాకు ఒక 1 year నుంచి ఈ మోకాలు కింద కొద్దిగా నరాలు ఉబ్బినట్టు ఉన్నాయండి. అలాగే చెప్పండి. అలాగే ఓకే, సో ఆ మోకాల కింద నరాలు ఉబ్బేదాన్నే వ్యారికోస్ వెయిన్స్ అంటారు. దానికి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వ్యారికోస్ వెయిన్స్ వల్ల ఎటువంటి నొప్పి కానీ లేకపోతే బాధ కానీ లేకపోతే వెయిన్స్ ఉబ్బటం కానీ దాని యొక్క డయామీటర్ 3 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండడం కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయడం అవసరం. సో దానికి ఏంటంటే మీరు దగ్గరలో ఉన్న మా ఎవిస్ క్లినిక్కి రావచ్చు. మా క్లినిక్స్ హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో, రాజమండ్రిలో, చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, మైసూర్లో ఉన్నాయి. మీకు దగ్గరలో ఏ క్లినిక్ వచ్చినా మేము చూస్తాం. అండ్ మా దగ్గర అన్ని దగ్గర డాక్టర్స్ ఉంటారు, స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ చేసి క్లియర్గా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఎలా తగ్గించాలో చెప్తాం. అండ్ సార్ బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వ్యారికోసిల్కి ఆపరేషన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా? సర్జరీ చేయించుకోవచ్చా? రైట్, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ కృత్రిమ పద్ధతుల ద్వారా చేసే ఏ ప్రొసీజర్ అయినా అంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేసే ఏ ప్రొసీజర్ అయినా వ్యారికోస్ వెయిన్స్ అవ్వచ్చు, వ్యారికోస్ సీల్ ఎంబలైజేషన్ అవ్వచ్చు, లేదా మరే ప్రొసీజర్ అయినా కూడా ఇదంతా ఒక చిన్న సూది గుండా చేస్తాం కాబట్టి కుట్లు వేస్తే కుట్లు మానవనో లేదంటే అక్కడ ఏమన్నా పెద్ద డ్యామేజ్ అవుతుందనో లేకపోతే హీలింగ్ లేట్ అవుతుందనో ఇట్లాంటి భయాలు ఏమి లేకుండా చేసుకోవచ్చు. సో షుగర్ ఉండే వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ వ్యారికోస్ వెయిన్స్ తొందరగా చేస్తే తగ్గుతాయి. సో అవి చేసుకుంటేనే బాగవుతుంది. సార్ ఇక బోధకాల విషయానికి వద్దాం సార్. ఎవిస్ హాస్పిటల్కి సంబంధించి ఈ చికిత్సకు సంబంధించి ప్రసిద్ధి చెందింది ఎందుకు? రైట్, సో ఏవిస్ హాస్పిటల్స్ ఏంటంటే మేము ఏం చేస్తామంటే బేసిక్గా ఒక 4-5 ఫ్రంట్స్లో ఈ ప్రాబ్లమ్ ట్యాకిల్ చేసాం. 6 ఏళ్ల క్రితం నేను వచ్చినప్పుడు అసలు వెరికోస్ వెయిన్స్ అంటే అందరు నరాలు అనుకొని రకరకాల ట్రీట్మెంట్లు, యూజువల్గా పనికిరాని ట్రీట్మెంట్లు తీసుకునేవాళ్ళు. కాళ్ళకు ఆయింట్మెంట్లు పెట్టడము, మాత్రలు 8-10 రకాల మాత్రలు తీసుకోవటం, ఇట్లాంటివన్నీ చూసి నేను చాలా కొంచెం దిగ్భ్రాంతి చెంది అసలు దీనికి ఒక స్టాండ్ అలోన్ ఇన్స్టిట్యూట్ పెడితే బాగుంటుంది. ఎటువంటి ఫీజులు ఎలాంటి ఫీజులు కట్టే వాళ్ళకన్నా మనం ఒక అందుబాటులో ఒక ట్రీట్మెంట్ చికిత్స క్రియేట్ చేయాలనేసి ఏవిస్ స్థాపించాం. నెంబర్ 1 ఏంటంటే ఈ హోల్ సిస్టమ్ ఆఫ్ బిల్లింగ్, అంటే మీరు హాస్పిటల్లో బెడ్లో పడుకోవడానికి ఒక రేటు, తీయటానికి ఒక రేటు, మందులకు ఒక రేటు, డాక్టర్ ఫీజు ఒక రేటు, ఇవన్నీ పూర్తిగా వైపౌట్ చేసాం. ఒక ప్యాకేజ్ కట్టండి, మీరు ఒక రోజున్నా 15 రోజులు ఉన్నా అదే ప్యాకేజ్కి చేసి పంపిస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎటువంటి రేట్ సిస్టమ్ కూడా పెట్టకుండా ఒక సింగిల్ ప్యాకేజ్ చేసేసాం. సెకండ్ థింగ్ ఏంటంటే దీని మీద విపరీతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసాం. దగ్గర 115 క్యాంపులు చేసాం. ఈ క్యాంపులన్నీ ఫ్రీ క్యాంపులు. ఈ క్యాంపుల్లో చూసే ప్రతి పేషెంట్కి ఫ్రీగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆదివారం పెద్దపల్లిలో క్యాంప్ ఉంది, ఈ ఆదివారం ఖమ్మంలో ఒక క్యాంప్ ఉంది, అలానే ఒక మన హోజూర్ కర్ణాటకలో క్యాంప్ ఉంది, అదే మాదిరి పుడుచేరి అంటే పాండిచేరిలో క్యాంప్ ఉంది. సో ఈ ఫ్రీ క్యాంప్స్ అన్నింటిలో ఏంటంటే వచ్చిన ప్రతి వాళ్ళకి ఫ్రీగా అసెస్ చేసి మీకు వ్యాస్కులర్ ప్రాబ్లం ఉందా లేదా, కొన్నిసార్లు వీలు పడితే మందులు కూడా ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో ఈ అవేర్నెస్ వల్ల విపరీతంగా అవేర్నెస్ పెరిగి వ్యారికోస్ వెయిన్స్ వ్యాస్కులర్ ప్రాబ్లం అంటే ఏబిస్ హాస్పిటల్కి పర్యాయ పదంగా మారింది. ఇవి రెండు ఒక పక్కన పెడితే మేమేం చేసామంటే మా సొంత క్లినిక్సే ప్రతి వాళ్ళు ఈ వ్యాస్కులర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బండి పెట్టి సర్దుకొని వెంటనే కారుకి రాలేరు కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లినిక్స్ పెట్టాం. ఇంతకు నేను చెప్పినట్టుగా వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, రాజమండ్రి, మైసూర్లో కూడా మా క్లినిక్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే కోవిడ్ ఇట్లాంటివి ఏమైనా డేంజరస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు
మేము ఇంకా దృఢంగా వాస్కులర్ కేర్లోకి వెళ్ళాం. మేము యాక్చువల్గా తలుచుకుంటే ఇది ఒక కోవిడ్ హాస్పిటల్గా మార్చి కొన్ని కోట్ల లాభాలు ఆర్జించే వాళ్ళము. కానీ ఒక్కరోజు కూడా మేము కోవిడ్ హాస్పిటల్గా మార్చాలన్న థాట్ కూడా మేము ఎంటర్టైన్ చేయలేదు. లాక్డౌన్ ఉన్న ఏప్రిల్ నెలలో కూడా, గత ఏప్రిల్ నెలలో కూడా మేము 28 ఆపరేషన్స్ చేయడం అనేది చాలా ప్రౌడ్గా చెప్తున్నాం. అండ్ ఎట్లాంటి వాస్కులర్ ఎమర్జెన్సీ ఉన్నా నేనే పర్సనల్గా ఫోన్తో వాళ్ళ ఎస్పీలతోని డిఎల్జీతోని రిక్వెస్ట్ చేసి వీళ్ళకి ఎటువంటి ఎమర్జెన్సీ పాస్ తెప్పించి మరి ఇక్కడ ఆపరేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే ఒక వాస్కులర్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు తోడుగా నిలబడే ఒక హాస్పిటల్గా పేరుగాంచాం. అండ్ అదే మాకు ఈరోజు ఒక పెద్ద విక్టోరియస్ ప్లాక్ లాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. వ్యారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి, ఎవిస్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, అదేవిధంగా ఈ బోధకాలకు సంబంధించి, వ్యారికోసిల్కి సంబంధించి చాలా చక్కగా వివరించారు. చాలా కాలర్స్ అడిగినటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవిస్లో మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.